గారి దగ్గరకు వెళ్దాం. రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటున్నాము, లక్ష్మణ్ గారు చూస్తున్నారు ఏదైతే గుడివాడ రాజకీయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలు పూర్తిగా గుడివాడపై ఒరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరోపక్క ఇటు చూసుకున్నట్లయితే రా కదిలిరాతో కూడా టీడీపీ సభలు ఏర్పాటు చేస్తుంది. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ తర్వాత తెలుగుదేశం ఎన్టీ రామారావు సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇక్కడ బలంగా ఎన్టీ రామారావు ఓటు బ్యాంక్ ఉందనే కదా. అంటే తెలుగుదేశం పార్టీ అన్నాం, లేదంటే ఎన్టీఆర్ అనుకున్నాం, అంటే ఆ సామాజిక వర్గం అనుకున్నాం. ఏమనుకున్నా కూడా ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి అంటే ఎన్టీ రామారావుకు ఇంకా అక్కడ ఓటు బ్యాంక్ ఉందని ఇంతకాలం అన్న 28 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. సరే, నేను కూడా నివ్వాలి నాకు ఆయన కూడా అనుబంధం ఉంది. నేను ఈనాడులో పనిచేస్తూ నేను రాయలసీమ జిల్లాలో ఆయనతో పాటు తిరిగాను 4 జిల్లాలు. నేను పార్టీ పెట్టినప్పుడు తెలుసు నాకు ఆయన ప్రభావం ఎలా పనిచేసింది అప్పట్లో అవన్నీ. ఇక్కడ నాని అయినా కూడా ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎవరికి సేవ చేశాడు, అప్పుడు ఎలా ఎదిగాడు? సరే, క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలే. రాజకీయ నాయకులకు ఇవాళ చాలా మంది క్యారెక్టర్ అనేది లేదు కాబట్టి ఒకరికి ఉంది ఒకరికి లేదు అని చెప్పడానికి లేదు. కానీ పార్టీలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాడు. వచ్చినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ అంత వ్యతిరేకత పెంచుకొని ఏదేదో రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ నడిచినట్టు కక్ష సాధింపు ధోరణితో రాజకీయాలు అవసరమే లేదు. ఇప్పుడు ప్రజలు ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరికి ఓటేయాలా అన్నది నిర్ణయించుకొని ఓటేస్తారు. ఎక్కడో ఓటు వేయని ప్రదేశాల్లో దౌర్జన్యం చేసి ఓట్లు వేసుకుంటారు, డబ్బులు పంచుతారు. ఇదే కదా జరుగుతుంది. కానీ జనము ఇవన్నీ లెక్క పెట్టకుండా పలానా వాళ్ళని ఓడించాలి అని అనుకొని వచ్చి పొద్దున్న క్యూలో నిలబడితే ఏ శక్తి ఆగదు, ఓడిపోయి తీరాల్సింది. జనాభిప్రాయం ఎవ్వరు కాదని లేరు. మీరు డబ్బు పంచినా నడవదు, దౌర్జన్యాలు చేసినా నడవదు. జనం పొద్దున వచ్చి క్యూలో నిలబడితే ఇక్కడ ఎన్ని చెప్పినా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం అనేది అది ఖచ్చితంగా అది రికార్డ్. అది ఇండియాలోనే అలాంటి పరిస్థితులు ఎప్పుడు కనపడలేదు. అలాంటి వ్యక్తికి నివాళి అర్పించడంలో కూడా వీళ్ళు రాజకీయం చేసుకొని ఫ్లెక్సీలు పెడితే తీసేస్తామని, లేకపోతే వీళ్ళు ఏదో కార్యక్రమాలు చేయకపోతే అడ్డుకోవాలనుకోవడము. ఎవరిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరు వాళ్ళు అభిమానిస్తారో వాళ్ళు అభిమానించుకోవచ్చు, తప్పేమి లేదు. నిజంగా ఆయన ఆత్మ ఇవాళ ఇలా ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏదైతే చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం ఏదైతే సినిమాలో ఆయన డబల్ యాక్షన్ చేసినట్లుగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన రాముడు భీముడు రాగా ఎన్టీఆర్ గుడివాడలో రిజల్ట్ డిసైడ్ చేయబోతున్నారంటారా? ఏ రకంగా అనుకోవచ్చు అంటారు? చెప్పడానికి లేదమ్మా. ఇప్పుడు గుడివాడ ఎన్టీ రామారావు గుడివాడ ఓకే, అక్కడ ప్రభావం ఉండవచ్చు, కానీ దాని ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది అంటే చెప్పలేము. ఎందుకంటే పోలింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ, అంటే షెడ్యూల్ వచ్చి పోలింగ్ వచ్చేంత వరకు అభ్యర్థుల ఖరారు, దాని తర్వాత పోలింగ్ స్ట్రాటజీ ఒక్కోసారి తిరగబడతాయి కూడా. అందువల్ల ఇందాక నేను ముందే చెప్పాను, జనాభిప్రాయం ఎవరినైనా ఓడించాలనుకున్నప్పుడు అవతల వారిని గెలిపిస్తారు. దాన్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేరు. కానీ అంత చైతన్యం ఉండాలి. అక్కడ మనకు కాస్త చైతన్యం ఎక్కువ కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కంటే కూడా. ఎందుకు ఎన్టీ రామారావు అక్కడ పుట్టిన ప్రదేశం కాబట్టి అక్కడ ఆ ప్రభావం మనకు చూపిస్తుంది. మరి అది నాయకులు కూడా డైవర్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఎన్టీ రామారావు అభిమానం ఇద్దరు చూపుతున్నప్పుడు ఈయన అభిమానం ఉండే వాళ్ళు కూడా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్నా ఆయన గెలవాలని అనుకుని ఓట్లేశారు అనుకోండి,